ధనుర్మాసంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథ గోదాదేవి కథ. తమిళనాడులో శ్రీవల్లి పుత్తూరులో విష్ణుజిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. విష్ణుజిత్తుడు పరమ విష్ణు భక్తుడు. అలాంటి విష్ణుజిత్తుడు ఒకసారి తులసి మొక్కల కోసం గొయ్యలు తీయగా అక్కడ ఒక పాప కనిపిస్తుంది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి అపురూపంగా పెంచుకుంటాడు. ఆమె పేరే గోదాదేవి. గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణలీలలు వింటూ పెరుగుతుంది. ఆ భక్తి కాస్త ప్రేమగా మారుతుంది. కళ్ళు మూసినా తెరిచినా కృష్ణయ్యే కనిపించేవాడు. కృష్ణుడి కోసం పూలమాలలు కట్టి ఆ మాలలు భగవంతునికి సమర్పించే ముందు తానే వేసుకుని తన ఇంట్లో బావిలో తనను తాను చూసుకొని మురిసిపోయేది. అయితే ఒకరోజు స్వామివారికి అని తీసుకొచ్చిన పూలమాలలో తల వెంట్రుకలు, ఆడవాళ్ళ తల వెంట్రుకలు ఉండడం గమనించిన అర్చకులు ఆరా తీస్తే గోదాదేవి చేసిన పనిని అందరికీ తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న విష్ణుజిత్తుడు ఏం చేశాడో నెక్స్ట్ పార్ట్లో విందాం.